రైట్ తెలంగాణ భవన్లో ఉన్నాం, చూసుకోవచ్చు. ఈరోజు కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఇక్కడికి పెద్ద ఎత్తున కేసీఆర్ అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఆ వేడుకలన్నీ మొదలైనట్టుగా కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉంటే ఒక ముఖ్యమంత్రి బర్త్డే వేడుకలు ఏ రకంగా జరుగుతాయో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ బర్త్డేలు కూడా అంతే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కావచ్చు, అటు ఈ డెకరేషన్ కావచ్చు, ఇదంతా కూడా చాలా గ్రాండ్గా చేసి నిజంగానే ఒక ముఖ్యమంత్రి బర్త్డే ఎట్లా ఉంటుంది, ముఖ్యమంత్రి బర్త్డేనే చేస్తున్నాం అనే రీతిలో వీళ్ళందరూ కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేసినారు. ఇక్కడ చూస్తే ఈ బర్త్డే రోజు కేసీఆర్ బర్త్డే రోజు వీల్ చైర్స్ ఏదైతే ఉన్నాయో హ్యాండిక్యాప్డ్కి సంబంధించి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డిజేబుల్డ్ పర్సన్స్కి సంబంధించి ఎవరైతే ఉంటారో కొంతమందికి సంబంధించి ఇక్కడ సైకిల్స్, ఎలక్ట్రానిక్ స్కూటర్లు కావచ్చు, వీల్ చైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డొనేట్ చేసినటువంటి సందర్భం, వాళ్ళకి అందించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. తలసాని యువసేన నుంచి ఇక్కడ వీళ్ళకి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇది కేటీఆర్ గారి చేతుల మీదుగా వీళ్ళకు అందించబోతా ఉన్నారని చెప్పి సమాచారం అందుతూ ఉన్నది. ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడికి ముందుగానే ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు అందరూ కూడా ఇక్కడికి ఇప్పటికే చేరుకుంటా ఉన్నటువంటి సందర్భం. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇప్పటికే చేరుకొని ఇక్కడ పెద్ద ఎత్తున ఆయన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో వీళ్ళందరూ కూడా పాల్గొన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిమానులు కావచ్చు, కేసీఆర్ అభిమానులు కావచ్చు, కేటీఆర్కి సంబంధించి కావచ్చు, ఇంకా మరి కాసేపట్లో ఇక్కడికి కేటీఆర్ చేరుకోబోతా ఉన్నాడు. ఇప్పటికే హరీష్ రావు గారు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఆ తర్వాత ఇంకా కొంత టైం పట్టే అవకాశం కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు వచ్చిన తర్వాత బర్త్డే వేడుకలు అనేవి వాళ్ళు బర్త్డే వేడుకల్లో పాల్గొంటారు. ఒక మీటింగ్ హాల్ ఏదైతే ఉందో అందులో బర్త్డే వేడుకలు, జన్మదిన వేడుకలు కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇప్పటికే పూర్తయినట్టుగా కనిపిస్తూ ఉన్నది. కేటీఆర్ రావడమే ఆలస్యం, బర్త్డే కూడా కేక్ కటింగ్ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులకు కావచ్చు, పార్టీ కార్యకర్తలకు కావచ్చు, వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసే విధంగా సమాచారం అందుతూ ఉన్నది. చూడొచ్చు, నిజంగా వాస్తవానికి అంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన బర్త్డే వేడుకలు అయితే గతంలో చూసినాం. రీసెంట్గా చూసినట్టయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరికి జాతిపిత, ఎవడు జాతిపిత అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేసుకుంటే ఈరోజు నిజంగానే మా జాతిపిత బర్త్డే అని చెప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ జాతిపిత అని చెప్పి పెద్ద పెద్ద పోస్టర్ వేసి అవన్నీ కూడా అక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవన్నీ హైలైట్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ చేరుకొని నినాదాలు ఇస్తూ ఉన్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బయటికి వెళ్ళి కేటీఆర్ గారికి స్వాగతం పలకడం కోసం ప్రజెంట్ బయటికి వెళ్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇది ఈరోజు ప్రజెంట్ చాలా పెద్ద ఎత్తున బర్త్డే జన్మదిన వేడుకలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అటు చూసుకుంటే కేసీఆర్ గారు గతం నుంచి మన దీక్ష దివాస్ రోజు ఏ విధంగా అయితే పోస్టర్లు ఫ్లెక్సీలు వేస్తారో అదేవిధంగా కేసీఆర్ గారికి సంబంధించినటువంటి ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఈరోజు అన్ని ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు ఒక గ్యాలరీ ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చిన వాళ్లకు కనువిందు చేసే అవకాశంగా వీలు కల్పించినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది ఇంకా మరి కాసేపట్లో ఇక్కడికి కేటీఆర్ గారు వచ్చి బర్త్డే జన్మదిన వేడుకలు కూడా చేసే అవకాశం ఉన్నది. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం, అసలు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏంది, వీళ్ళకి సంబంధించినటువంటి 4,000 పెన్షన్ కాస్త 6,000 చేస్తా అని చెప్పినటువంటి సందర్భం కనిపించింది. వీళ్ళని ఇక్కడ హ్యాండిక్యాప్డ్స్కి సంబంధించి కూడా కొంత వీళ్ళకు నేను రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను 6,000 పెన్షన్ చేస్తా అని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. మరి అది ఎంతవరకు ముందరకు వచ్చింది ఏంది అనేది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అనేది కూడా. ఏమన్నా ఎక్కడి నుంచి అన్న? మేము ఉప్పల్ నుంచి రావడం జరిగిందన్న. మీకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పెన్షన్ పెంచుతా అని చెప్పిండు హ్యాండిక్యాప్డ్కి సంబంధించి, ఎంతవరకు అది అమలైంది? మాకు పెన్షన్స్ అనేది కేసీఆర్ సారు దిగిపోతా అన్నప్పుడు మాకు పెంచిన పెన్షన్ మాత్రమే వస్తున్నది ప్రజెంట్ అయితే. ఇప్పటికైతే మాకు ఎలాంటి పెన్షన్ అయితే పెంచలేదన్న. మాకు చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి కొందరిని మేము అడగడం జరిగింది. అదే విధానంగా మేము మా వికలాంగుల మా ఫౌండేషన్ నుంచి వెళ్ళి బేగంపేట మా గౌడ్ సాబ్ అన్న దగ్గరికి వెళ్ళి నారదన్న మాకు ఇక్కడ ఆపద ఉన్నది, ఏమన్నా మా హ్యాండిక్యాప్ట్ వాళ్ళకి చేయండి అని అన్న కూడా మాకు కొందరికి ఛాయ్ హోటల్లో కూడా మాట్లాడడం జరిగింది. అట్నే మా తలసాని శ్రీనివాస్ యాదన్న ఆదేశాల మీదకు 100% మాకు ఇప్పుడు ఈ వికలాంగులకు గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి రాలేదు. కాకపోయినా కూడా నేను ఉన్నాను రా అని చెప్పేసి అన్న
తోచినంత మాకు తీసుకొచ్చి ఆయన చేసేంత ప్రతిపక్షంలో ఉండి కూడా మీలాంటి వాళ్ళకు సాయం చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. అవునన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీ మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తలేదా? ప్రభుత్వానికి అసలు అయింది వాళ్ళదంటే వాళ్ళకే కరెక్ట్ లేదు, మనం చెప్పుకుంటే ఇష్టం పోతారు. అంటే ఎప్పుడన్నా మీ సమస్యలు కావచ్చు ఇవన్నీ తెలియజేసే కార్యక్రమం పెట్టుకున్నారా మీరు? మా సమస్యలు రియల్గా సీఎం గారికి చెప్పాలనుకుంటే వికలాంగులు వచ్చి వీళ్ళని అడుక్కోం కదా, ఇప్పుడు మాకు అడుక్కునే బతికే అయింది. ఇప్పుడు వాళ్ళకు మా తల్లిదండ్రులు కూడా అన్నం అడిగినా కూడా వికలాంగులు పెట్టట్లేదు. అలాంటిది నిజంగా చెప్పుకోవాలనుకుంటే ఆ సీనన్న దీవెనలతోటి మాకు ఒక బేగంపేట నుంచి వచ్చిండు, వికలాంగులు నేను ఉన్నానని ముందుకు వచ్చిండు కదా, అదే మాకు చాలా హ్యాపీగా ఉన్నామన్న. ఈరోజు కేసీఆర్ బర్త్డే జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 ఏళ్ళు ఆయన ప్రతిపక్ష హోదాలో పెట్టినరు, ఈరోజు రెండేళ్ల నుంచి రేవంత్ రెడ్డిని చూస్తూ ఉన్నారు. ఏమనిపిస్తూ ఉన్నది? గతానికి ఇప్పటికి ఏం తేడా కనిపిస్తున్నది? ఏమనిపిస్తుంది? రియల్గా కష్టపడ్డ ప్రభుత్వం ఎందుకు పోగొట్టుకున్నామా అని చెప్పేసి ఒక బాధ అనిపించింది. రెండోది ఏంటంటే ఆయన ఉన్నన్ని రోజులు ఆయనే మాకు మళ్ళీ సీఎంగా రావాలి. ఎందుకంటే ఒకటి వికలాంగులకు మన ఇంట్లో పోతే 10 రూపాయలు ఇవ్వమంటే ఎవరు ఇయ్యరు. ఓడిపోతానా అని తెలిసినాక కూడా వికలాంగునికి 2000 పెంచి ఓడిపోయిన నాయకుడు ఇవ్వాలనంటే కేసీఆర్ సాబ్కి అది హ్యాట్సాప్ చేయొచ్చు మనం 100%. అది 100% కోరుకుంటున్నాం కాబట్టి ఇంత హ్యాపీగా మేము సంతోషంగా మా గౌరవ సభలతో ఈ వీల్ చైర్లు అన్నీ వాళ్ళకి ఏ విధంగా ఖర్చు కావచ్చు. మాకు ఈ బండి కొనుక్కోవడానికి దీనికే మాకు 1 లక్ష చిల్లర అయింది. ఇలాంటి పనులు మాకు ఇంకా తిప్పేయడానికి ముందుకు వచ్చారు, కానీ అవి రావడానికి మాకు ఇబ్బంది ఉంది. కాబట్టి అన్న కూడా మాకు ఇంకా ముందర కూడా సాయం చేస్తారని మాకు ఒప్పుకోవడం జరిగింది. మా ఫౌండేషన్ నుంచి ఇలాంటి హెల్ప్లు మాకు ప్రభుత్వం చేయకపోయినా కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మేము ఆ హెల్ప్ తీసుకొని మా వికలాంగులందరికీ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా. ఇది పరిస్థితి. వచ్చిన దగ్గర నుంచి నిజంగా ఓడిపోతా ఒక 2000 పెన్షన్ పెంచి వికలాంగులను ఆదుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులు వచ్చినటువంటి వికలాంగులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మరికొంత మందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాట్లాడుతున్నాం. ఎక్కడి నుంచి? మేము అడ్డవుట నుంచి వచ్చామండి. ఎట్లా అనిపిస్తూ ఉన్నది? మంచిగా ఉంది. మాకు కేసీఆర్ ఎన్నో పథకాలు కూడా చేశాడు, కానీ ఆ సారు ఓడిపోవడం వల్ల మాకు కొంచెం నిరాశగా ఉంది. ఈ రేవంత్ ప్రభుత్వంలో మాకు వచ్చింది ఏమీ లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇంకా మాకు ఎన్నో రావాలని మేము కేసీఆర్ ఇప్పుడు వచ్చే కానీ అది చెప్పడం మటుకే ఉంది, కానీ ఇంకా ఇప్పటివరకు మాకు ఎలాంటి పింఛన్లు రేవంత్ ప్రభుత్వంలో రాలేదు. ఇవి ముందు ఎలక్షన్లో కేసీఆర్ వచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో మాకు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కూడా, ఇంతకు ముందుకు కూడా ఉండే, అలానే ఎప్పటికీ ఉండాలని ఇప్పుడు కేసీఆర్ ఏమంటారు ఈ ఎన్నికలలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కేసీఆర్కి ఏంటండి మేము ఎట్లయినా తెస్తాము. మా ఓటు మొత్తం కేసీఆర్కే, మా అండ ఎప్పుడు కేసీఆర్కే. మేము తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీరు ఇలాంటి పుట్టినరోజులు మా ముందట చాలా మంచిగా ఘనంగా జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఏం పేరమ్మా? లలిత సార్. లలిత. ఎక్కడి నుంచి వచ్చారు? బోడుపల్లి నుంచి వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది? ప్రతిపక్షం వాళ్ళు ఉండి కూడా ఇంకా మిమ్మల్ని ఆదుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. ఈ విషయంలో కావచ్చు ఏం చెప్తారు? కేసీఆర్ సార్ ఇంతకుముందు చాలా పథకాలు చేసిండు. రేవంత్ వచ్చినాక మాకేం హ్యాండిక్యాప్ వాళ్ళకి ఏం చేయలేదు సార్. మాకు కేసీఆరే రావాలని మళ్ళీ కోరుతున్నాం. ఎందుకు 6000 పెన్షన్ చేసిన అన్నాడు, 2 సంవత్సరాలు దాటింది ఇంకా ఇవ్వలేదా అన్నాడు, కానీ ఇంతవరకు ఏం రాలేదు సార్. మాకు కేసీఆరే రావాలి. ప్రభుత్వాన్ని అడగలేదా? పోలేదా మీరు? పోయినాము, చాలా ఇబ్బందులు కూడా పడ్డాం, కానీ ఇంతవరకు ఏం చేస్తా అంటుండు, వస్తుంది అంటుండు, కానీ ఇంతవరకు ఏం రాలేదు సార్. అట్లని మాకు కేసీఆరే రావాలి. మేము మా ఓటు మొత్తం మా కేసీఆర్కే ఖచ్చితంగా. మాకు కేసీఆర్ మీరే కదా మార్పు కావాలని చెప్పి రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు. మార్పు అనుకున్నాం కానీ ఏం చేయట్లేదు సార్. ఇక్కడ రేవంత్ సార్ ఏం కనిపించలేదు. చాలా ఇబ్బందులు. మా హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా ఏమీ సదుపాయాలు కల్పించలే. కేసీఆర్ మంచిగా ఉండదు సార్. మాకు పింఛన్ కూడా ఇచ్చిండు. మాకు కేసీఆరే రావాలి ఖచ్చితంగా. ఉప్పల్ నుంచి వచ్చాం. ప్రతిపక్షం బర్త్డే సందర్భంగా మీకు ఇవన్నీ ఇచ్చిండ్రు, ఎట్లా అనిపిస్తా ఉన్నది? చాలా బాగుంది. కేసీఆర్ పాలనే బాగుండేది. రేవంత్ రెడ్డి వచ్చి ఆ పాలన కొంచెం మాకు ఈ 2 నెలల్లో మాకు చాలా ఇబ్బందులు పెట్టింది. ఓ బస్సు ఫ్రీ లేదు, ఓ గుళ్ళకాడికి దర్శనానికి పోతే మాకు వికలాంగులకు దర్శనానికి కూడా ఫ్రీ లేదు. అదే లైన్లో క్యూలో నిలబడమని క్యూలో నిలబడమని అట్లా చెప్తున్నారు. బాగుంది. ఇబ్బందులు అవుతున్నాం. ఏంటంటే అకస్మాత్ సారు ఓడిపోడు
ఆయన గెలుసుడు ఆయన మీరే కదా మరి మార్పు కావాలన్నారు, మాకు మార్పు వస్తే ఇక మా జీవితాలు మారుతాయి అని చెప్పి 6,000 పెన్షన్ వస్తుంది అన్నారు. అవన్నీ ఇస్తూనే ఉండుగా రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి 6,000 పెన్షన్ వస్తుందని అంటుండు. ఇప్పుడు దగ్గర 1 year దగ్గర 2 years అవుతుంది. ఆయన మా మేనిఫెస్టోలో పెట్టినది 2 years ముందే పెట్టిండు. ఆయన డిసెంబర్ 9వ తారీఖున ఏకగ్రీవంగా ఎన్నికయ్యి ఆయన అప్పుడే మాకు ఫస్ట్ అదే బిల్లు పాస్ చేయనుండే మాకు వికలాంగులకు. ఎందుకంటే వికలాంగులు చెప్పిండుగా ఈ నెల తీసుకుంటే మీకు 4,000 వస్తాయి, వచ్చే నెల ఒక నెల అయితే మీకు 6,000 పెన్షన్ వస్తుందని చెప్పిండు. ఇప్పుడు ఒక్క నెల కాదు సార్, మాకు ఆయన పరిపాలన ఎప్పుడైతే ఎక్కిండో అప్పటి నుంచి మాకు బాకీ పడే ఉన్నాడు కదా, అప్పటి నుంచి మాకు బాకీ ఇవ్వాలి కదా. ప్రభుత్వం దగ్గర అడిగినాం, ప్రభుత్వాన్ని అడిగితే అంటుండు ఈ ఎన్నికలు అంటుండు, ఆ ఎన్నికలు అంటుండు, ఇది అంటుండు, అది అంటుండు, ఎన్నికల కోడ్ వేసుకుంటూ మాకు జరుపుతుండు. ఏదైనా వికలాంగులకు న్యాయం జరిపిన ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం. అంతేనా? అంతే. అంటే మళ్ళీ తెచ్చుకుంటారా మరి కేసీఆర్ని, లేకుంటే మళ్ళీ ఈయన రేవంత్ రెడ్డి ఏమో నేనే ఇంకా 20 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటుండే ఆయన. కానీ మళ్ళీ సారే వస్తాడు, కేసీఆర్ సారే వస్తాడు. ఎందుకంటే ఆయన పాలనలో ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఈ పాలనలో ఆయన చూస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన మళ్ళీ రావడానికి మళ్ళీ ఆయన ఇక శాశ్వతం మన తెలంగాణకు. మళ్ళీ ఏ ముఖ్యమంత్రి అనే వాళ్ళు రారు ఇక్కడ. ముఖ్యంగా కేసీఆర్ సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం పడిపోయినందుకు మా వికలాంగులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, పెన్షన్ కనీసం మాకు మీరున్న ప్రభుత్వంలో మాకు 20 తారీఖు వరకు మాకు వస్తుంది. ఈ రోజులో మా పేషెంట్స్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందిలా ఉన్నాను కూడా ఇప్పుడు వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో ఇప్పుడు వస్తున్నాయని అంటే బిఫోర్ వేస్తున్నాడు. కానీ ఇట్లా వికలాంగుల జీవితాలతో ఎందుకు ఆడుకోవాలా? ఓన్లీ ఎలక్షన్ టైంలోనే ముందే వేయాలని ఎందుకోవాలా? అట్లా ఎవ్రీ టైం వేయాలి. కానీ ఇట్లా కేసీఆర్ టైంలో ఉన్నప్పుడు మాకు పెన్షన్లు కానీ ఏ విధంగా కానీ మాకు అందుబాటులో చాలా బాగా జరిగినాయి. ఇంకా ఇప్పటికైతే మాకు ఈ కార్పొరేట్ ఎలక్షన్స్లైనా కూడా మాకు ఎప్పుడు కేటీఆర్ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కొనుక్కుంటున్నాం. మాకు లోన్లైనా కానీ వికలాంగులకి వచ్చిన మాకు ఇప్పుడు ఎట్లయినా మాకు తెలంగాణ ప్రభుత్వమే వస్తుంది. మాకు వచ్చిన ఎంబడి మాకు ప్రతి ఒక్క వికలాంగులకి బయటికి వెళ్ళడానికి స్కూటీస్ కానీ వీల్ చైర్స్ కానీ అన్ని అందుబాటులో. ఇప్పుడు ఆంధ్రాలో పేషెంట్స్కైనా కానీ 15,000 అట్లీస్ట్ ఉండవు. తెలంగాణ వస్తే మా కేటీఆర్ సార్ కూడా అలాంటి పేషెంట్స్కి కూడా ఇలాంటి 15,000 ఇస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రావాలి, జై తెలంగాణ. జాతిపిత అంటే కూడా రేవంత్ రెడ్డి ఒప్పుకుంటలేరు. మరి ఇవాళనేమో మొత్తం జాతిపిత కేసీఆర్ బర్త్డే అని చెప్పి పెద్ద పోస్టర్ రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏమో జాతిపిత ఒప్పుకుంటలేడు. ఏమనిపిస్తా ఉంది, ఏం చెప్తారు మీరు? దేనికైనా కానీ ప్రభుత్వం ముఖ్యంగా మా వికలాంగులకు మేము పోరాడుతున్నాం. ఇలాంటి ఏ జాతి గురించి కాదు, ముఖ్యంగా ఏ పార్టీ ఉన్నదని కాదు, ప్రతి ఒక్క పార్టీ అని ముఖ్యంగా కేసీఆర్ కనుక ఉంటే వికలాంగులకు చాలా ముందుంటూ ఉంటాడని మేము చెప్పడం కానీ ఇలాంటివి జరిగినాయి కూడా. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి కూడా ముఖ్యంగా అలాంటివి కూడా మాకు ఇన్ని రోజులు వచ్చినాయి. ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మణ్ అనేసి ఏది రాలేదు. కళ్యాణ లక్ష్మణ్ అనేది రాలేదు. బంగారం కూడా ఇచ్చినామని చెప్తారు. తులం బంగారం మేము చూసినంత మటుకు మేము సికింద్రాబాద్ అధ్యక్షురాలని ఇప్పటివరకు ఏ రాలేదు. ఇప్పుడు మా టీం మెంబర్స్ వికలాంగులు పెళ్ళిళ్ళు చేసుకోలేరా? నార్మల్ వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఉన్న వికలాంగులు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి ఇంకా ఫండ్స్ కూడా బాగా రావాలని, ఇంకా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తానని చెప్పినారు. దీని గురించి కూడా ఇంకా రావాలని అనేసి చెప్తున్నాను. Naikatwa!